హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్గా ప్రిఫిక్స్ సమ్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాను. వాట్ ఈస్ ప్రిఫిక్స్ సమ్ అని ఒక వీడియో చేసిన. అదేవిధంగా ప్రిఫిక్స్ సమ్ ఎప్పుడు వాడాలి, ప్రిఫిక్స్ సమ్ ఒక ప్రాబ్లం చూసినామంటే అరే ఈ ప్రాబ్లంకి ఈ ప్రిఫిక్స్ సమ్ అనేది ఉపయోగపడుతుంది అని ఎలా గుర్తుపట్టాలి, అదేవిధంగా ప్రిఫిక్స్ సమ్ ఎందుకు పడింది, ఏదైనా మనం ఒకటి కనుక్కున్నామంటే దానికి రీజన్ ఏముంటుంది, ఏదైనా ఒక డ్రాబ్యాక్ ఉంటేనే మనం ఏదైనా కనుక్కుంటాం. సో అలాగే మనం ప్రీవియస్ వీడియోలో స్లైడింగ్ విండో డ్రాబ్యాక్ ప్రిఫిక్స్ సమ్ ఉంటుంది అని చెప్పాను. అదేవిధంగా టూ ప్రాబ్లమ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఒకవేళ చూడకుండా వెళ్ళి చూడండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ప్రాబ్లం వచ్చేసి రేంజ్ సమ్ 30. ఓకే, ఈరోజు క్వశ్చన్ ఏమంటున్నాడు చూద్దాం. ఫస్ట్ ఏంది లేదు, క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ఒక ఇక్కడ ఏమంటున్నాడు, ఒక లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి. ఆ లెఫ్ట్ అండ్ రైట్ ఇంక్లూజివ్ మొత్తం ఇట్లా మనకు సమ్ అయితే మనకి ఏం చేస్తాడంటే ఒక నమ్సరే అనేది ఒకటి అరే ఇస్తాడు, ఇలా కింద చూడండి ఒకసారి. ఇన్పుట్లో నమ్ సరా అనేసి ఒకటి ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇస్తాడు, సబ్ అరేస్ ఇస్తాడు. అంటే ఏ సమ్ నుంచి ఇక్కడ వరకు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉన్నది అనుకో, 0th ఇండెక్స్ నుంచి 2 ఇండెక్స్ వరకు నాకు సమ్ రావాలి. 2,5 ఉన్నది అనుకో, 2 నుంచి 5 వరకు మనకు సమ్ అనేది రావాలి. అదేవిధంగా 0,5 అంటే 0 నుంచి 5th ఇండెక్స్ వరకు, అంటే టోటల్ ఇండెక్స్ మనకి సమ్ రావాలనేసి అంటున్నాడు. అయితే మనం ఫస్ట్ ఇది అవుట్పుట్ ఎలా వచ్చింది అని అంటే, ఇక అవుట్పుట్ చూసుకున్నట్టయితే 0 నుంచి సెకండ్ ఇండెక్స్ వరకు, అంటే ఈ 0 నుంచి ఇందులో సెకండ్ ఇండెక్స్ ఏదైతే ఇదైతుంది కదా. సో 0 నుంచి సెకండ్ ఇండెక్స్ వరకు మనకి అవుట్పుట్ ఎంత అంటే 1 అనమాట ఆన్సర్. సో మంచిగా ఓకే, ఇక్కడ 0 నుంచి సెకండ్ ఇండెక్స్ వరకు మనకు అవుట్పుట్ ఏమవుతుంది, సమ్ చేస్తే 1 అవుతుంది. అదేవిధంగా 0 నుంచి 2 నుంచి సెకండ్ ఇండెక్స్, అంటే ఇక్కడ నుంచి 2 నుంచి ఫిఫ్త్ ఇండెక్స్, దీని యొక్క సమ్ మొత్తం టోటల్ చేసేస్తే మనకు -1 అవుతుంది. దాని తర్వాత 0 నుంచి 5th ఇండెక్స్, ఇక్కడ 0 నుంచి 5th ఇండెక్స్ సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, -3 వస్తుంది. అది మన అవుట్పుట్. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. చాలా చాలా డిఫరెంట్ వేస్లో వచ్చేమో, బట్ ఆ టైం కాంప్లెక్సిటీ చాలా ఎక్కువ అవుతుంది. సో ప్రిఫిక్స్ సమ్ అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ ద బెస్ట్ ప్రాబ్లం గైస్, అందుకని ఈ ప్రాబ్లం ఉంచాడు. మనకేంది, ఒక నమ్సరే ఉంది, దాని తర్వాత సబ్ అరేస్ ఉన్నాయి. ఇది సబ్ అరే, ఇది సబ్ అరే అని ఇది సబ్ అరే. సో ఫైండ్ అవుట్ చేయాలంటున్నాడు. దానికోసం ఏదో పెద్ద వింత చేయాల్సిన అవసరం లేదు, ఇది సింపుల్గా చేసేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన ఒక అరే ఉంది. అయితే ఏం చేస్తాను నేను, ప్రిఫిక్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంది ప్రిఫిక్స్ సమ్ అంటే ఏంది, ప్రిఫిక్స్ సమ్ అంటే ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నది అనుకో, మీ ముందలో ఉన్న అన్ని వాల్యూస్తో సమ్ చేసుకుంటే మనకు 5 వాల్యూ వస్తుంది. అదే ప్రిఫిక్స్ సమ్ అంటే. అంటే బిఫోర్ వాల్యూస్ అన్నీ కూడా సమ్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇప్పుడు -2 తీసుకున్నట్టయితే -2 ఫస్ట్ -2 యాస్టీస్ వస్తుంది. -2 + 0 ఏమవుతుంది, -2 అవుతుంది. -2 + 3 ఏమవుతుంది, 1 అవుతుంది. 1 - 5 -4 అవుతుంది. -4 2 -2 -2 -1 -3. ఇలా విధంగా ఒక ప్రిఫిక్స్ సమ్ అనేది ఒక అరే అనేది ఏర్పడుతుంది. అసలు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ ఇనిషియల్గా నేను ఒక ఎంటీ అరే తీసుకుంటా. కోడింగ్ పర్పస్లో చెప్తే ఎంటీ అరే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో నేను ఏం చేస్తే జీరోస్ని ఇనిషియలైజ్ చేసుకుంటాను. ఇనిషియలైజ్ చేసుకొని ప్రిఫిక్స్ సమ్కి నేను ఈ నమ్స్ అనే ఒక అరే ఉన్నదంటే నమ్స్ లోపల ఫస్ట్ ఇనిషియల్ 2 తీసుకొని నెక్స్ట్ దీని వాల్యూ సమ్ చేసుకుంటూ దీని వాల్యూ సమ్ చేసుకుంటూ నమ్స్ ఆఫ్ i = నమ్స్ ఆఫ్ i - 1 సమ్ చేస్తే మనకు ప్రిఫిక్స్లో స్టోర్ అయ్యేటట్టు నేను చూసుకుంటాం. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, డైరెక్ట్ ఇక్కడ ఫస్ట్ మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే 0,200, అంటే 0th ఇండెక్స్ నుంచి సెకండ్ ఇండెక్స్ వరకు మనం సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏముంది, ప్రిఫిక్స్ సమ్ అంటే మనకి ఏంది, ఇప్పుడు సెకండ్ ఇండెక్స్ అంటే ఇది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి సమ్ చేసుకునే కదా ఇది ఆన్సర్ వచ్చిందనమాట. అంటే మనం 1 సమ్ చేసుకుంటూ 1 అంటే ప్రిఫిక్స్ సమ్ ఏంది ఇదే, అంటే ముందర ఉన్న వాల్యూస్ మొత్తం ఇట్లా సమ్ చేస్తే మనకి 1 వస్తుంది. అంటే ఈ వాల్యూస్ -2 + 0 -2 -2 3 ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే ఈ 0 నుంచి సెకండ్ ఇండెక్స్ వరకు వచ్చేస్తే నాకు 1. ఒకవేళ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడైతే మనకు ఫస్ట్ లెఫ్ట్ అనేది, ఇది లెఫ్ట్, ఇది రైట్ అవుతుంది. సో లెఫ్ట్ ఇండెక్స్ 0 అంటే రైట్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ మన రైట్ ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ ఉంటే అది రిటర్న్ చేయొచ్చు. అదే మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, అవుట్పుట్ ఇది. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మన అవుట్పుట్ ఏముంది, ఫస్ట్ దాని ఆన్సర్ 1 అవుతుంది. అంటే లెఫ్ట్ అనేది 0 ఉండి తర్వాత రైట్ ఎంత ఉన్నా అని డైరెక్ట్ మనకు ఆన్సర్ అనేది అవుట్పుట్గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ 0,2 ఉంది, ఇక్కడ 0,5 ఉంది. సో 0 నుంచి 5th వరకు అని అంటే ఈ 5 ఎలిమెంట్ ఎంత, -3 స్టోర్ అయింది. అంటే మనకి ఇక్కడ నుంచి వాల్యూస్
ఇక్కడ నుంచి వాల్యూస్ అన్ని సమ్ చేసుకుంటే మనకు వచ్చే వాల్యూ ఏంది 3 -3. అంటే ఏమంటున్నాడు, 0 నుంచి -5 వరకు సమ్ చేసి ఇవ్వమంటే డైరెక్ట్ నేను ఏం చేస్తాను, ఈ వాల్యూ అంటే లెఫ్ట్లో ఆ రైట్లో ఏ వాల్యూ అవుతుందో అది నేను రిటర్న్ చేస్తే నా ఆన్సర్ అయిపోతుంది. అబ్జర్వ్ చేసినట్టు అయితే ఓకే. ఇక్కడ ఏముంది మనకి -3 ఉంది, అంటే ఆన్సర్ ఏమొస్తుంది, డైరెక్ట్ -3 వచ్చేస్తుంది. అంటే గుడ్డి గుర్తు ఏంటంటే లెఫ్ట్లో 0 ఉండి రైట్లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఇయ్యమని దాని యొక్క సమ్ 0 నుంచి ఒక లెంత్ వరకు ఫైండ్ అవుట్ ఇయ్యమని అడిగితే మనం డైరెక్ట్ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అని అంటే అదే అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే. దాని తర్వాత మిడిల్లో 2,5 అంటే సెకండ్ ఇండెక్స్ నుంచి ఫిఫ్త్ ఇండెక్స్ వరకు. మరి ఇది ఎలా చేయాలంటే గైస్, ఇది చాలా ఇంపార్టెంట్, వినండి. ఈ కాన్సెప్ట్ మనకు చాలాసార్లు అంటే చాలా ప్రాబ్లమ్స్లో రిపీట్ చేయడం జరుగుతుంది. సో ఫిఫ్త్ నుంచి ఇండెక్స్ వరకు అంటే ఏం లేదు, చిన్నప్పటి నుంచి మనం మ్యాథ్స్ చేసినాం కాబట్టి పెద్ద టాస్క్ ఏమి ఉండదు. ఒకసారి చూడండి, నేనేం చేస్తా, నేను ఏదో ఒక సంథింగ్ ఒకటి తీసుకున్నా, అంటే ఏదో ఒక సరే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత ఉందంటే సంథింగ్ ఏదో ఎక్స్ అనే ఒక లెంత్ ఉన్నది అనుకో. నాకేమంటున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అదేగా మనకి ఇక్కడ ఇచ్చింది 2 నుంచి సెకండ్ ఇండెక్స్ ఫిఫ్త్ ఇండెక్స్ వరకు సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టోటల్ ఎక్స్ నుంచి నేను ఈ వై అని అనుకో, ఈ స్పేస్ నాకు వై అనుకుంటే ఎక్స్ నుంచి వై తీసేస్తే మనకు మిగిలినది ఎంత ఉంటుంది, 2 నుంచి 5 వరకు ఉన్న సమ్మే కదా మనకు ఉండేది, అంతే. అయితే టోటల్ సమ్ ఎంత మనకి -3. అంటే ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు టోటల్ సమ్ చేసుకుంటే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, -3. ఇది -3 వచ్చింది. సో మనకు టోటల్ సమ్ -3 అయింది. -3. సో నేను ఏం చేస్తాను అయితే, నేను రిమూవ్ చేయాల్సిన వాల్యూ ఏంది, 0 నుంచి సెకండ్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ వరకు తీసేసుకుంటా, ఇక్కడ నుంచి మైనస్ తీసేసుకుంటా. ఓకే, ఇక్కడ వరకు తీసేసుకున్నట్టయితే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఒక్క నిమిషం, నాకు అవుట్పుట్ -1 వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వరకు తీసేసుకోవాలంటే నేను ఇక్కడ వరకు నా సమ్ తీసేసుకోవాలంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏముంది, -2 ఉంది. అంటే ఇక్కడ నుంచి అంటే ఈ 0th ఇండెక్స్ నుంచి 1 ఇండెక్స్ వరకు మొత్తం సమ్ చేసుకుంటే నా వాల్యూ ఏమొస్తుంది, -2 వస్తుంది. సో -2తో చేయాలి. -2లో నుంచి ఓకే, టోటల్ ఎంత ఉంది, -3 నుంచి -2 రిమూవ్ చేసేస్తే, సారీ ఇక్కడ నా -3 నుంచి -2 తీసేయాలి. -2 విచ్ ఇస్ -3 + 2 విచ్ ఈస్ ఆన్సర్ ఏమొస్తుంది, -1 వస్తుంది. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, అంటే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఇండెక్స్కి ఇక్కడ ఇండెక్స్ -1 వచ్చింది, ఇక్కడ ఇండెక్స్కి ఎంత లెంత్ ఉంది, 1 ఉంటే 1 వచ్చేస్తుంది. సో సెకండ్ ఇండెక్స్లో డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ వరకు -3 అంటే మీకు డైరెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే -3 లెఫ్ట్లో 0 ఉంది కాబట్టి డైరెక్ట్ ఇదే వచ్చేసింది. ఈ 1 అనేది లెఫ్ట్లో 0 ఉంది కాబట్టి ఇది కూడా సేమ్ వచ్చింది. బట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పార్ట్ నుండి ఈ పార్ట్ వరకు మాత్రం టోటల్ సమ్ నుంచి నేను ఈ పార్ట్ రిమూవ్ చేసుకున్నట్టయితే నాకు ఈ పార్ట్ వచ్చింది. ఓకే, అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పార్ట్ వచ్చింది. లాంగెస్ట్ సబ్ అరే సమ్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది, సేమ్ ఇట్లా అంటే ఇదే కాన్సెప్ట్ మీద ఉంటుంది. అది ఒకసారి చూడండి, నా ప్లేలిస్ట్లో ఉంటుంది గైస్. మన ప్లేలిస్ట్లో ప్రిఫిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తున్నాను. ఇప్పటివరకు 3 వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా మనకి ఒక 4-5 వీడియోస్ నేను ప్లాన్ చేసి పెట్టినాను, ఒక 10 వీడియోస్ ప్లాన్ చేసి పెట్టినాను. అవి కూడా చూడండి. ప్లేలిస్ట్ ఉంటే ప్రిఫిక్స్ సమ్, స్లైడింగ్ విండో, కడనే ఆల్గరిథమ్, మోర్ సోర్టింగ్ ఆల్గరిథమ్, మ్యాక్సిమం 90% ప్రాబ్లమ్స్ ఇందులో నుంచి వస్తాయి. ఇది మన అవుట్పుట్ అనమాట. ఓకే, అదేవిధంగా కోడ్ ఇంప్లిమెంటేషన్ కూడా చూద్దాం. అయితే ఏమంటున్నాడు, ఫస్ట్ నేను ఏం చేస్తాను, రపరపై కొట్టేస్తా. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ప్రిఫిక్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంది, ఫస్ట్ 0 నేను ఫస్ట్ జీరోస్తో నేను ఇనిషియలైజ్ చేసుకుంటా, ఫస్ట్ జీరోస్. సో ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తా, నేను నెక్స్ట్ ప్రిఫిక్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే నమ్స్లో ఉన్న వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నమ్స్ ఒక అరే ఇచ్చింది, అరే లోపల ఫస్ట్ ఇండెక్స్ ఏది ఉంటే అది నేను ఫస్ట్ ఇండెక్స్లో ఫస్ట్ స్టోర్ చేసుకుంటా. స్టోర్ చేసుకొని నేను ఏం చేస్తాను, ఒక ఫర్ లూప్ ఇటరేట్ చేసుకొని ప్రిఫిక్స్ సమ్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో i-1 ప్లస్ i, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక అరే ఉన్నది అనుకో, ఇది i ఇది i అయితే ఇది i+1 అవుతుంది కదా. సో ఇది -1 అవుతుంది. ఇది ఒకవేళ ఇది i అయితే ఇది i-1 అవుతుంది. ఈ వాల్యూ i-1, ఇది i వాల్యూ అయితే. సో నేను ఈ రెండు వాల్యూస్ సమ్ చేసుకుంటే వెళ్ళిపోతే నాకేమొస్తుంది, ఒక ప్రిఫిక్స్ సమ్ అనే ఒక అరే ఏర్పడుతుంది. దాని తర్వాత నేను ఏం చేస్తాను, లెఫ్ట్ ఈక్వల్ టు ఒక తర్వాత మళ్ళా ఇది ఇంకో అరే సబ్ అరే ఒక ప్రాబ్లం. మనకేం చేస్తాం, లెఫ్ట్ ఒకవేళ నేను చెప్పిన లెఫ్ట్ ఒకవేళ 0 అయినట్టయితే ఇక్కడ లెఫ్ట్ అనే 0 అయితే మనకు లాస్ట్ వాల్యూ అంటే మన అవుట్పుట్గా వస్తుంది, అదే డైరెక్ట్ రిటర్న్ చేస్తున్నాం. ఒకవేళ లేదు అని అంటే రిటర్న్ లెఫ్ట్ మైనస్
రైట్ అంటే లెఫ్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నా అనుకో, లెఫ్ట్లో ఏదో ఒక వాల్యూ నుంచి రైట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది దాంతో మైనస్ చేస్తే రైట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఏంటి. ఓకే గైస్, రైట్ నుంచి మనం లెఫ్ట్ -1 చేయాలి. లెఫ్ట్ -1 ఒక్కసారి రండి. ఇక్కడ 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 ఒక్కసారి ఓకే. ఇక్కడ మనకేముంది, ఇది రైట్, ఇది ఇది రైట్, ఇది లెఫ్ట్. అయితే మనం ఏం చేసినాం, మన సెకండ్ ఇండెక్స్ అంటే ఏంది, ఇది వరకు కదా. సో లెఫ్ట్, ఇది లెఫ్ట్ అయితే లెఫ్ట్ -1 ఇక్కడ వరకు మనం రిమూవ్ చేసుకున్నాం గైస్. ఇక్కడ వరకు మనం రిమూవ్ చేసుకున్నాం. ఇక్కడ 0 అంటే ఇది లెఫ్ట్ అయితే ఇక్కడ వరకు మనం రిమూవ్ చేసుకున్నాం. ఈ వాల్యూ 0 అనేది రిమూవ్ చేసుకున్నాం. ఇది రైట్ వాల్యూ అవుతుంది. సో ఈ -1 నుంచి ఈ -3, ఇది ఈ వాల్యూ ఎంత ఉంది, -3 నుంచి మనకి ఇక్కడ ఏముంది, -2 ఉంది. ఈ రెండిట్లోనే మనం మైనస్ చేసుకున్నాం. దానికోసం అనేసి ఇది ఏమంటారు, ఇది మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇది మన ప్రాబ్లం ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఓకే, ఒకవేళ మీరు చూడాలంటే క్లియర్గా ఇస్తా, ఇఫ్ యూ నోట్, ఇది మన ప్రాబ్లం. ఓకే గైస్, క్లియర్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నాను. ఏంటంటే ఇంత మెల్లగా చెప్పడానికి ఎందుకు అనంటే, ఒక ప్రాబ్లం మనకు అర్థమైందంటే ఆటోమేటిక్గా, ఎందుకంటే బేసిక్ ప్రాబ్లం, ప్రిఫిక్స్ సమ్లో బేసిక్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వచ్చిందంటే మ్యాక్సిమం మన నీకు ప్రిఫిక్స్ అనేది, అసలు ప్రిఫిక్స్ సమ్ అంటే ఏంది, ప్రిఫిక్స్ అంటే ఏంది అనేది మొత్తం మ్యాక్సిమం అర్థమైపోతుంది. సో దానికోసమనే డిజైన్ చేసింది ఈ ప్రాబ్లం కూడా వాడు. అందుకని నేను కొంచెం డీటెయిల్గా చెప్పాల్సి వచ్చింది. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మన ఛానల్ అనేది కొంచెం స్లోగా గ్రో అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చినట్టయితే. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి. గైస్ థ్యాంక్ యూ. అదేవిధంగా మన యూట్యూబ్ మన నెక్స్ట్ జెన్ కోడర్ బై సురేష్ అనేది ఒక పేజ్ ఉంటుంది, ఇన్స్టా పేజ్. అందులో జాయిన్ అవ్వండి. 150 డేస్లో 150 ఇంపార్టెంట్ లీడ్ కో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబడుతుంది. గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.